श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ, సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత మే 26వ తేదీ 1936. గోపాల్ భాస్కర్ దాతార్, బిఏ ఎల్ఎల్బి, లీడరు, బ్రాహ్మణుడు, స్టేషన్ రోడ్, థానా. 1917లో నేను అహ్మద్ నగర్లో ఉన్నప్పుడు సాయిబాబాను దర్శించేందుకు నాకు అవకాశాలు వచ్చాయి. కానీ వారి గురించి విన్న కొన్ని వ్యాఖ్యల వల్ల నాకు వారిపై విముఖత ఏర్పడి షిరిడి వెళ్ళలేదు. వారు భక్తులను అడిగి దక్షిణ రూపంలో ఎంతో డబ్బు తీసుకుంటారని, వారు స్నానం చేసిన నీటిని భక్తులు తీర్థంగా సేవిస్తారని మొదలైన విషయాలు విన్న నాకు వ్యతిరేక భావం ఏర్పడింది. అంతేకాదు, నేనెంతో గౌరవించే నారాయణ మహారాజ్ ప్రవర్తనతో సాయిబాబాను పోల్చి చూశాను. ఒకసారి నేను మరికొందరు కలిసి నారాయణ మహారాజ్ గారిని దర్శించి అందరం వారికి రూపాయి చొప్పున దక్షిణగా ఇచ్చాము. వారు మేమిచ్చిన రూపాయికి కలకండ ప్రసాదం చేర్చి తిరిగి మాకే ఇచ్చేశారు. తరువాత ఉపాసని బాబా జీవిత చరిత్ర చదివి వారి ప్రసంగాలు విని బొంబాయిలో వారిని దర్శించి సాకూరు వెళ్ళాను.
1931లో ఉపాసని లీలామృతం చదివాను. అందులో శ్రీ సాయిబాబాను గురించి వ్రాసిన విషయాలు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. ముందు సాకోరి వెళ్ళి అక్కడి నుండి షిరిడి వెళ్ళాను. షిరిడీలో బాబా చిత్రపటంలో ప్రకాశిస్తున్న వారి నేత్రాలు, వారు నివసించిన మసీదు, ధుని చూసిన తరువాత వీరు ఒక సద్గురువు అని నా మనసులో అనుకున్నాను. అటు తర్వాత సాయిలీలా మాసిక్ చదివాను. ఆ పత్రికలో అనుభవాలు అన్న శీర్షికన ధారావాహికంగా వస్తున్న దాబోల్కర్ రచించిన గ్రంథం చదివిన తరువాత బాబానే నా గురువు అన్న నమ్మకం ఏర్పడింది. అప్పటి నుండి వారినే ఆశ్రయించాను. కొన్ని అనుభవాల ద్వారా నా నమ్మకం స్థిరపడింది. మా ఇంట్లో ఒక ఆవిడ చాలా కాలం నుండి ఒంటి నొప్పులతో బాధపడుతుండేది. వైద్య చికిత్సలేవి నయం చేయలేకపోయాయి. నేను దాబోల్కర్ హేమాడ్ పంత్ రచించిన పుస్తకాన్ని బిగ్గరగా చదువుతున్నాను. పాము నోటబడిన కప్ప వృత్తాంతంలో సాయిబాబా కప్పను ఎలా రక్షించింది తెలిపే అధ్యాయాన్ని ఆ రోజు నేను చదువుతుండగా ఆమె మగత నిద్రలోనే విని, ఓ సాయిబాబా, కప్ప వంటి జీవులపైనే నీకు జాలి ఉన్నప్పుడు మానవ జన్మ ఎత్తిన నాపై దయలేదా అని ప్రార్థించింది. అప్పుడు గోడకున్న కొయ్య మేకు నుండి వెలువడినట్లుగా, దసరాకు నాకు 5 రూపాయలు దక్షిణ ఇస్తావా అనే మాటలు వినిపించాయి. తనకు నయం అయినట్లయితే తప్పక ఇస్తానని ఆమె సమాధానం చెప్పింది. తర్వాత ఆమె పూర్తిగా మెలకువ స్థితికి వచ్చింది. తనకు కలిగిన అనుభవం గురించి నాకు చెప్పి తన చందాగా 5 రూపాయలు దసరా ఉత్సవాలకు పంపమంది. నేను వెంటనే షిరిడీకి 5 రూపాయలు పంపాను. ఆ రోజు సాయంత్రానికల్లా ఆమె బాధలు తగ్గిపోయాయి. ఇది 1931-32లో జరిగింది. ఆ తరువాత 1932లో నాకు బాబా తరచూ కలలో కనిపించేవారు. వారు చిన్న పిల్లలతో ఎలా ఆడుకుంటారో అలాగే కలలో నాతో ఆడుకునేవారు. ఒకరోజు ఉపాసిని బాబా నాకు సహాయం చేయమని సాయిబాబాను కోరినట్టు, బాబా అందుకు సమ్మతించినట్లు కల వచ్చింది. ఒకసారి నేను ఒక పెద్ద సమస్యలో చిక్కుకున్నాను. శాశ్వత నివాసం లేకుండా తిరుగుతూ ఉండే ఒక కక్షిదారుణ్ణి నేను కోర్టులో హాజరుపరచవలసి వచ్చింది. అతను నాకు రాసిన ఉత్తరాన్ని పోగొట్టడమో లేక ఎక్కడో పెట్టి మర్చిపోవడమో జరిగింది. ఎంత వెతికినా అది కనబడలేదు. ఎంత ప్రయత్నించినా అతని గురించి ఆచూకీ కనుక్కోలేకపోయాను. చివరికి బాబాను ఆర్తిగా ప్రార్థించాను. మరుసటి రోజు ఆఫీసులో ఏదో వెతుకుతూ బీరువాపై చేయి పెట్టడం తటస్థించినప్పుడు ఆ ఉత్తరం నా చేతికి తగిలింది. దాంతో కక్షిదారుణ్ణి అనుకున్న సమయానికి కోర్టులో హాజరుపరచగలిగాను. 2-3 సంవత్సరాల క్రితం దూర ప్రాంతంలో ఉన్న కోర్టు వారు నన్ను ఒక కేసు తాలూకు సాక్షిని విచారించేందుకు నియమించారు. ఆ కేసుకు సంబంధించిన సాక్ష్యాలు, విచారణ ఫలితాలు మొదలైన వివరాలున్న ఫైలు నాకు పంపారు. నేను దాన్ని ఎక్కడో పెట్టి మర్చిపోయాను. దానికోసం చాలా చోట్ల గాలించాను, కానీ అది దొరకలేదు. నా నిర్లక్ష్యాన్ని కోర్టుకు తెలియజేసి మరలా పేపర్లు పంపించమని అభ్యర్థించాల్సి వస్తుందని అనుకున్నాను. అప్పుడు పండరయాత్రకు వెళ్తున్న ఒక వార్కరి మా ఇంటికి వచ్చాడు. కొన్ని రోజుల పాటు అతనిని ఎంతో శ్రద్ధగా సేవించాను. అతనికి నా సమస్య వివరించాను. అతను అది తప్పక దొరుకుతుంది అని చెప్పాడు. నేను ప్రతిదినం బాబాను కూడా ప్రార్థించేవాడిని. ఆ యాత్రికుడు వెళ్ళిన మరుసటి రోజు వేరే కేసుకు సంబంధించిన పేపర్ల మధ్య నేను వెతుకుతున్న పేపర్లు దొరికాయి. మరణించిన వారికి శ్రాద్ధ కర్మలు చేయడం లాంటి ఆచారాలపై మొదట్లో నాకు నమ్మకం ఉండేది కాదు. సంఘ సంస్కరణ భావాల ప్రభావంతో అవన్నీ అర్ధరహితమైన మూఢనమ్మకాలుగా పరిగణించేవాడిని. కానీ నేను సాయి భక్తుడైన తరువాత, ముఖ్యంగా బొంబాయి కుర్లా కోర్టులో గుమస్తాగా పనిచేస్తున్న నాష్నే అను సాయి భక్తుని అనుభవం విన్న తరువాత వీటిపై నమ్మకం ఏర్పడింది. ఈ మధ్యనే నాష్నే భార్య పసిబిడ్డను వదిలి చనిపోయింది. భార్యను ప్రేమించే నాష్నే ఆమెకు సద్గతి కలగాలని నాసిక్ వెళ్లి గోదావరి తీరంలో శ్రాద్ధ కర్మలు జరిపించదలిచాడు. కానీ అతనికి ఇలాంటి విషయాలేమీ తెలియవు. ఏం చేయాలో, ఎంత ఖర్చు అవుతుందో కూడా తెలియదు. ఇలా భయపడుతూనే 80 రూపాయలు తీసుకుని బయలుదేరాడు. రైల్లో అతనికి ఇతర ఇబ్బందులు ఎదురైనప్పుడు అతని తోటి ప్రయాణికుడు ఎంతో సహాయం చేశాడు. ఆ ప్రయాణికుడు నాశన ఆదుర్ద తెలుసుకుని నాశన దగ్గర ఉన్న డబ్బుతోనే అన్ని క్రతువులు జరిపించేలా చూస్తానని చెప్పాడు. అతను నాశనతో పాటు అన్ని ప్రదేశాలకు వెళ్లి క్రతువులన్నీ జరిపించి ఎక్కువ ఖర్చు కాకుండా చూసుకున్నాడు. అతను చెప్పిన వివరాల ప్రకారం బొంబాయిలోని ఒక సంస్థలో ప్యూన్గా పనిచేస్తున్న అతను శూద్రుడై ఉండి కూడా ఈ శ్రాద్ధ కర్మలన్నీ శాస్త్రోక్తంగా జరిపించడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. నిస్వార్థంగా నాశని నుంచి ఒక పైసా కూడా ఆశించకుండా అన్ని రోజులు నాశనేతో ఉన్న ఆ స్నేహితుడు పక్షం రోజులలో తిరిగి కలుసుకుంటానని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ అతను తిరిగి కలవలేదు. నాశనే అతను చెప్పిన చిరునామా ప్రకారం వెళ్ళి చూడగా ఆ సంస్థలో అటువంటి ప్యూన్ ఎవరూ లేరని తెలిసింది.
అట్లా తెలివైన ఫ్యూన్ రూపంలో సాయిబాబానే వచ్చి కష్టకాలంలో తనకు సహాయం అందించారని నాస్నే అనుకున్నాడు. సర్వం తెలిసిన సాయిబాబానే ఆ భక్తునికి శ్రాద్ధ కర్మల విషయంలో తోడుండి అంత సహాయం చేశారంటే అటువంటి కర్మలు తప్పక చేయాలని, చేస్తే ఉపయోగం ఉంటుందని నాకు అనిపించింది. నాశనే ఉదంతం తెలిసినప్పటి నుండి నేను ఈ కర్మక్రతువులన్నీ చేస్తున్నాను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిశరద్ బాబూజీ కీ జై. మే 26వ తేదీ 1936 కాశీనాథ్ ఖండేరావ్ గార్డే, బిఏ ఎల్ఎల్బి, రిటైర్డ్ సబ్ జడ్జి, వయసు 65 సంవత్సరాలు, కాంగ్రెస్ నగర్, నాగపూర్. నా వంశగురువు రామచంద్ర టికోట్కర్, నా గురువు రామదాస్ బీడ్కర్ మహారాజ్. వీరు జ్ఞాని, మహాశక్తి సంపన్నులు. వీరు నాకు ఉపదేశమిచ్చారు. తాము యాత్రలలో ఎందరో మహాత్ములను, సాధు పురుషులను దర్శించామని, నన్ను కూడా ఈ మహాత్ములను దర్శించి వారి ఆశీర్వాదాలు తీసుకోమని చెప్పారు. వారు దర్శించిన మహాత్ముల పేర్లను కూడా నాకు చెప్పారు. ఈ మహాత్ములందరూ ఒకే కుటుంబంలా మెలుగుతూ ఉంటారని, నేను వారిని దర్శించినప్పుడు నన్ను వారికి సంబంధించిన వాడిగా గుర్తించి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తారని వివరించారు. అప్పుడు తమ బోధన యొక్క విలువ, మహత్యం నాకు అవగతం కాగలవని అన్నారు. వారు చెప్పిన మహాత్ములలో షిరిడీ సాయిబాబా ఒకరు. నా గురువు బీడ్కర్ మహారాజ్ 1898లో నన్ను షిరిడీలో ఉన్న శ్రీ సాయి మహారాజును దర్శించమని ఆదేశించారు. తాము స్వయంగా బాబాను 25 సంవత్సరాల క్రితం, అంటే 1873 ప్రాంతంలో దర్శించామని కూడా చెప్పారు. 1912, 13లో నేను ఖంగావ్లో సబ్ జడ్జిగా పనిచేస్తున్నప్పుడు మే మాసపు సెలవుల్లో షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. వారు నన్ను చూస్తూనే, ఎలాంటి పరిచయం లేకుండానే రావయ్యా రామదాసు అంటూ హృదయపూర్వకంగా ఆహ్వానించారు. రామదాసు నా పేరు కాదు, మా గురువు రామదాస్ బీడ్కర్ చెప్పిన విధంగానే హృదయపూర్వకమైన స్వాగతం లభించింది. రామదాస్ అనేది నా గురువు ప్రస్తావన గాని, మా వంశగురువు రామచంద్ర ప్రస్తావన గాని అయి ఉంటుందని అనుకున్నాను. బాబాకు తన జీవితాన్ని అంకితం చేసి షిరిడీలో నివసిస్తున్న బాలాబాటే కాలేజీ రోజుల నుండి నా స్నేహితుడు. అతని ఇంట్లోనే నేను బస చేశాను. నేను ఊరికి తిరిగి వెళ్దామని ప్రయత్నించినా ప్రతిరోజు బాబా రేపటి వరకు ఆగు అంటూ 6 రోజులు నాకు అనుమతి ఇవ్వకుండా షిరిడీలోనే ఆపేశారు. నా తిరుగు ప్రయాణపు ఖర్చుల కోసం 6-7 రూపాయలు ఉంచుకున్నాను. బాబా మొదట 2 రూపాయలు, తర్వాత 4 రోజులు రోజుకొక రూపాయి చొప్పున 4 రూపాయలు దక్షిణ అడిగి పుచ్చుకున్నారు. ఆ మర్నాడు నా జేబులో 3.6 పైసలు మిగిలి ఉన్నాయి. బాబా తమంతట తామే, ఆ 3 రూపాయల 6 పైసలు మాత్రం నీ దగ్గర ఎందుకు ఉంచుకుంటావు, అవి కూడా దక్షిణగా ఇచ్చేయి, భగవంతుడు నీకు సమృద్ధిగా ఇస్తాడు అన్నారు. నేను వెంటనే నా దగ్గరున్న డబ్బును ఇచ్చేశాను. నేను షిరిడీ వచ్చే ముందు పూనాలోని రే మార్కెట్కి వెళ్ళి బాబాకు సమర్పించేందుకు మేలు రకం పయారి మామిడి పండ్లు 3 కొన్నాను. నేను బాబాను దర్శించిన వెంటనే ఆ పండ్లను సమర్పించాను. బాబా స్వీకరించి వాటిని చూస్తూ పండ్లు బాగున్నాయని సంతోషంగా మెచ్చుకున్నారు. వాటిని ముక్కలు కోసి తెమ్మన్నారు. తర్వాత వారొక ముక్క తీసుకొని మిగతావి ప్రసాదంగా భక్తులందరికీ పంచారు. పండ్లను కోసి ముందు భక్తులతో, బాబా ఇదిగో ఈ పండ్లను ఇతడు మార్కెట్లో కొని రుచి చూడకుండా కొన్న పండు అన్నిటినీ తెచ్చి నాకు సమర్పించాడు. ఆ రోజు పండిట్టు చేసిన విధంగా కాదు, ఆ పండిట్టు నాకు సమర్పించాలని లడ్డూల ప్యాకెట్టు కొన్నాడు. ఇక్కడికి వచ్చే దారిలో గోదావరిలో స్నానం చేసిన తర్వాత అతనికి ఆకలి
అయి కొన్ని లడ్డులను తిని మిగిలినవి తెచ్చి సమర్పించాడు. ఈ పండ్లు వాటి వల్లే శేషభాగం కాదు అన్నారు. బాబా మాటలు క్రింది విషయాలను తెలుపుతాయి. 1. భక్తులు తమ గురువుపై అచంచల భక్తి కలిగి ఉండాలి. నిర్లక్ష్యంతో శేష పదార్థాలు అంటే మిగిలినవి నైవేద్యంగా సమర్పించకూడదని తెలుపుతాయి. 2. షిరిడీకి ఎంతో దూరంలో జరిగే విషయాలన్నీ బాబా ఎరుకలోనివే అని మనకు తెలియజేయడం ద్వారా మనం బాబా పైన మన గురువు పైన పెట్టుకున్న నమ్మకం పెరిగి బలపడుతుంది. నా వరకు బాబా చెప్పిన మాటల వలన నేను అంటి పెట్టుకొని ఉన్న గురువు పైన వారి బోధనల పైన విశ్వాసం పెరిగి దృఢపడింది. 8వ రోజు నేను ఇంటికెళ్ళడానికి బాబా నుండి అనుమతి లభించింది. భాటే దగ్గర కొంత డబ్బు అప్పు తీసుకుని ఇంటికి బయలుదేరాను. నేను షిరిడీలో ఉన్న 8 రోజులలో ఒక అపూర్వ దృశ్యాన్ని చూశాను. ఒకరోజు హరిసీతారాం దీక్షతో ఒక పెద్ద కేసు గెలిచి షిరిడీ వచ్చాడు. కక్షిదారులు అతనికి ఇచ్చిన సుమారు 1000 రూపాయల పారితోషికాన్ని వెండి రూపాయలుగా ఒక ట్రంకు పెట్టి నిండా పోసి దక్షిణగా ఆ పెట్టెను బాబా ముందుంచాడు. బాబా తమ 2 చేతులతో ఆ డబ్బును గుప్పిళ్లతో తీసుకొని మసీదు బయట అటువంటి అవకాశం కోసం గుంపులుగా వేచి ఉన్న పకీర్లు పేదవారికి పంచేశారు. ఇలా కొద్ది నిమిషాలలో ఆ పెట్టెలో ఉన్న డబ్బంతా దానంగా ఇచ్చేయబడింది. తను కష్టపడి సంపాదించి తెచ్చిన డబ్బు అలా మాయమైపోయినందుకు దీక్షిత్ ముఖంలో లేశమాత్రమైన బాధ కానీ అసంతృప్తి కానీ కనిపించలేదు. ఇక నా స్నేహితుడు బాలాసాహెబ్ బాటేను గురించి 4 మాటలు చెప్తాను. కాలేజీలో ఉన్నప్పుడు అతను ఒక స్వేచ్ఛాజీవి, స్వతంత్ర భావాలు కలిగి ఉండేవాడు. యథేచ్ఛగా పొగ త్రాగుతూ ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజే తిను, త్రాగు, ఆనందించు, రేపు మనం చనిపోతాం అనేదే అతని సిద్ధాంతం. పొగ పీల్చే అలవాటు లేని నేను ఎత్ర ఎత్ర భాటే తత్ర తత్ర ధూమ్, ఎక్కడ భాటే ఉండునో అక్కడ పొగ ఉండును అని పరిహసిస్తూ ఉండేవాడిని. తర్వాత బాటే మమల్తాదారు అయ్యాడు. కలెక్టర్ దగ్గర సమర్థత కలిగిన అధికారిగా మంచి పేరు కూడా సంపాదించాడు. అతను 5 సంవత్సరాల పాటు అంటే 1904-9 ప్రాంతాలలో కోపర్గా మమల్తాదారుగా పనిచేశాడు. అప్పుడు బాబాను దర్శించడానికి వెళ్తున్న విద్యావంతులైన తన స్నేహితులను వెక్కిరిస్తూ బాబా ఒక పిచ్చివాడని చెప్తూ ఉండేవాడు. బాబాను ఒకసారి దర్శించిన తర్వాత వారిని గురించి ఒక అభిప్రాయానికి వస్తే బాగుంటుందని అతని స్నేహితులు బాటేకు చెప్పారు. 1909లో అతను వారి మాట ప్రకారం షిరిడీలో క్యాంపు వేసి ప్రతిదినం బాబాను గమనించసాగాడు. ఇలా 4 రోజులు గడిచాయి. 5వ రోజు బాబా అతనిపై కాషాయ వస్త్రాన్ని కప్పారు. ఆ రోజు నుండి బాటే పూర్తిగా మారిపోయాడు. ఉద్యోగాన్ని కానీ సంపాదనను కానీ పట్టించుకోలేదు. ఆమరణాంతం షిరిడీలోనే ఉండి బాబా సేవ చేసుకుంటూ గడపాలని నిర్ణయించుకున్నాడు. అప్పటి నుండి నిత్య కర్మలు కొనసాగిస్తూ నిత్యం బాబా సమక్షంలో ఉపనిషత్తులు పారాయణ చేయసాగాడు. బాబా అప్పుడప్పుడు దానిపై వ్యాఖ్యానించేవారు. బాబా దీక్షిత్ చేత 1 సంవత్సరం సెలవు దరఖాస్తు వ్రాయించి బాటేచే సంతకం చేయించి ఆఫీసు వారికి పంపారు. ఉద్యోగంలో తిరిగి చేరడానికి కలెక్టర్ బాటేకు 1 సంవత్సరం గడువు ఇచ్చాడు. కానీ సంవత్సరం పూర్తయిన తర్వాత కూడా బాటే బాబాను వదిలి వెళ్ళడానికి ఇష్టపడలేదు. బాటేలోని వైరాగ్యాన్ని పరిగణనలోనికి తీసుకొని అతను ఉద్యోగం చేయలేడని నిర్ధారణ కాగా అతనిపై కనికరంతో నెలకు 30 రూపాయల పింఛను మంజూరు చేశారు. అతని భార్యాబిడ్డలు షిరిడీకి వచ్చి అతనితో నివసించసాగారు. నేను అతనిలో వచ్చిన ఈ గొప్ప మార్పుకు కారణమేమిటని అడిగాను. బాబా తనపై కాషాయ వస్త్రం కప్పినప్పటి నుండి ఈ మార్పు వచ్చిందని చెప్పాడు. తన ఆలోచన దృక్పథం పూర్తిగా తొలగిపోయి దాని స్థానే నూతన దృక్పథం చోటు చేసుకుందని చెప్పాడు. బాబాతో నా అనుభవాలను గురించి సంక్షిప్తంగా వ్రాశాను. నేను షిరిడీ సందర్శించడానికి గల కారణాలు, బాబా వద్ద నాకు లభించిన ఆదరణ గురించిన వివరాలు మరాఠీలో వెలువడిన మా గురువు గారి జీవిత చరిత్రలో ప్రచురించబడ్డాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. జూన్ 1వ తేదీ 1936 మైనతాయి గణేష్ కోలేకర్, వయస్సు 49 సంవత్సరాలు. తండ్రి నానాసాహెబ్ గణేష్ చందోర్కర్.
కాష్టాగణపతి ఆలయం దగ్గర పూనా. నేను నానాసాహెబ్ చందోర్కర్ గారి పెద్ద కుమార్తెను. నాకు 2 తమ్ముళ్ళున్నారు. నా చిన్న తమ్ముడు బాపుకు ఇప్పుడు 40 సంవత్సరాలుంటాయి. నాకు 12, 13 సంవత్సరాల వయసున్నప్పుడు 1899, 1900 మా కుటుంబ సభ్యులతో కలిసి షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించాను. ఆ తరువాత షిరిడీ వెళ్ళేదానిని. 1918 తర్వాత వెళ్ళలేదు. చిట్నీస్గా పనిచేస్తున్న చిదంబరరావు గాడ్గిల్ మా నాన్నను శ్రీ సాయిబాబాకు పరిచయం చేశాడు. అప్పుడు మా నాన్న గోత్న దీదిలో మామలతదారుగా ఉన్నారు. మేము బాబా వద్దకు వెళ్ళిన తొలి రోజుల్లో జరిగిన ఒక సంఘటన గురించి చెప్తాను. మేము చావడిలో బస చేసి ఉన్నాము. మా నాన్న తప్ప మిగిలిన వారమంతా షిరిడీ నుండి బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నప్పుడు బాబా వచ్చి భిక్ష అడిగి వెళ్ళవద్దు అన్నారు. ఆ సమయంలో బాబా కళ్ళు రత్నాల వలె మెరుస్తున్నాయి. మేము మా ప్రయాణాన్ని మానుకున్నాము. దారిలో పిల్లలు తినటానికని తీసుకువెళుతున్న తినుబండారాలను బాబాకి ఇచ్చాము. మా నాన్న ప్రయాణాన్ని బాబా ఆపివేసిన లేక వాయిదా వేసిన 1-2 సంఘటనలు చెప్తాను. ఒకసారి మా నాన్న బాబా సన్నిధిలో ఉన్నప్పుడు కలెక్టర్ను అర్జెంటుగా కలుసుకోవలసి అవసరం ఏర్పడింది. మా నాన్న చితిలీలో రైలు అందుకోవడానికి సమయం ప్రకారం బయలుదేరాడు. అదే రైలుకు బయలుదేరాల్సిన ఒక హరిదాసుకు బాబా అనుమతినిచ్చారు. కానీ మా నాన్నను మాత్రం ఆపివేశారు. సమయానికి స్టేషన్కు చేరుకోగలమో లేదో అని కంగారు పడుతూ భోజనం చేయకుండా ఆ హరిదాసును హడావిడిగా వెళ్ళిపోయాడు. మా నాన్న తీరికగా భోజనం చేసి వచ్చిన పిమ్మట హరిదాసు బయలుదేరి అర్ధగంట తరువాత బాబా మా నాన్న వెళ్ళడానికి అనుమతినిచ్చారు. ఆ రోజు రైళ్ల రాకపోకలు సమయాలు మారాయన్న విషయం మా నాన్నకు రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత తెలిసింది. ఆయన స్టేషన్కి చేరిన తర్వాతే రైలు వచ్చింది. ఈ సంఘటన 1900 సంవత్సరంలో జరిగింది. ఈ విషయం మా నాన్న నాతో చెప్పారు. మరొకసారి మా కుటుంబం నాసిక్లో జరిగే పెళ్లికి హాజరవటానికి షిరిడీ నుండి బయలుదేరాము. కానీ బాబా మాకు అనుమతి ఇవ్వకుండా వెళ్ళవద్దు అన్నారు. మన్మాడ్ స్టేషన్లో పిల్లలకి ఏదైనా తినిపించవచ్చుననుకొని మేము వాళ్ళ భోజనం కోసం ఏమీ ఏర్పాటు చేసుకోలేదు. మేము 3 గంటలు వేచిన తర్వాత బాబా అనుమతించారు. మేము మన్మాడ్కు బయలుదేరాము. మన్మాడ్ చేరకముందు మేము ఎక్కవలసిన రైలు స్టేషన్లో పట్టాలు తప్పింది. దానిని సరిచేయడానికి 3 గంటలు పట్టింది. ముందు మేము వేసుకున్న ప్రకారం బయలుదేరి ఉంటే స్టేషన్లో 3 గంటలు ఆగవలసి వచ్చేది. బాబాకు సర్వం తెలుసు కనుక మమ్మల్ని షిరిడీలో ఆపారు. చివరిగా అనుమతి ఇచ్చిన తర్వాత ప్రయాణం సవ్యంగా సాగిపోయింది. 1904 నాకు 17 సంవత్సరాలప్పుడు నా భర్త ప్లేగు వ్యాధితో పూనాలో మరణించాడు. మా అమ్మ సమయానికి రావడంతో ఆమెకు చివరి చూపైనా దక్కింది. నా భర్త మరణించేటప్పుడు నేను గర్భవతిని. 1905లో నేను జామ్నేర్లో ఉన్నప్పుడు నాకు ప్రసవ శ్రీ సత్య సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. మరొకసారి మా కుటుంబం నాసిక్లో జరిగే పెళ్లికి హాజరవడానికి షిరిడీ నుండి బయలుదేరాము. కానీ బాబా మాకు అనుమతి ఇవ్వకుండా వెళ్ళవద్దు అన్నారు. మన్మాడ్ స్టేషన్లో పిల్లలకి ఏదైనా తినిపించవచ్చనుకుని మేము వాళ్ళ భోజనం కోసం ఏమీ ఏర్పాటు చేసుకోలేదు. మేము 3 గంటలు వేచిన తర్వాత బాబా అనుమతించారు. మేము మన్మాడ్కు బయలుదేరాము. మన్మాడు చేరకముందు మేము ఎక్కవలసిన రైలు స్టేషన్లో పట్టాలు తప్పింది. దాన్ని సరిచేయడానికి 3 గంటలు పట్టింది. ముందు మేము అనుకున్న ప్రకారం బయలుదేరి ఉంటే స్టేషన్లో 3 గంటలు ఆగవలసి వచ్చేది. బాబాకు సర్వం తెలుసు కనుక మమ్మల్ని షిరిడీలో ఆపారు. చివరిగా అనుమతించిన తర్వాత ప్రయాణం సవ్యంగా సాగిపోయింది. 1904లో నాకు 17 సంవత్సరాలు ఉన్నప్పుడు నా భర్త ప్లేగు వ్యాధితో పూనాలో మరణించారు.
మా అమ్మ సమయానికి రావడంతో ఆమెకు చివరి చూపైనా దక్కింది. నా భర్త మరణించేటప్పటికి నేను గర్భవతిని. 1905లో నేను జామ్నేర్లో ఉన్నప్పుడు నాకు ప్రసవ వేదన మొదలయ్యింది. కానీ ప్రసవం క్లిష్టమయ్యింది. అప్పుడు గోసావితో బాబా ఊదీ పంపి నాకు సుఖప్రసవం అయ్యేటట్టు చేశారు. నేను ప్రసవ వేదనలో ఉండడం వల్ల నాకు ఈ విషయాలేమీ తెలియవు. 1908లో మేము పండరీపురంలో ఉన్నాము. మేము షిరిడీకి వెళ్ళినప్పుడు 4 సంవత్సరాల వయసున్న నా తమ్ముడు బాపూరావు ప్రతిదినం ఉదయం మసీదుకెళ్ళి బాబా తలపై ఒక పుష్పాన్నుంచి వారిని పూజించేవాడు. అంతకుముందు బాబాను ఆ విధంగా పూజించేందుకు అనుమతి కానీ, బాబాకు నిత్య పూజ చేసే పద్ధతి కానీ లేదు. ఇదే బాబా నిత్య పూజకు నాంది అయిందని చెప్పాలి. 1906లో ఒక భక్తుడు బాబా పాదాలకు నమస్కరిస్తుండగా అతని కంటి అద్దాలు కింద పడిపోయాయి. ఇది చూసిన ఒక భక్తుడు కింద పడిన అద్దాలు బాబాకే కానుకగా సమర్పిస్తే బాగుంటుందని చెప్పాడు. అప్పుడు బాబా నాకు అద్దాలు అక్కర్లేదు, నా అద్దాల విలువ 40 రూపాయలు అన్నారు. బాబా మాటల్లోని అంతరార్థం మా నాన్న నాకు వివరించారు. అద్దము అంటే ఆత్మ సాక్షాత్కారమని, 40 రూపాయలు అంటే 40 సంవత్సరాల క్రితమే బాబాకు ఆత్మ సాక్షాత్కారమైందని చెప్పారు. అప్పుడు నాకు 18, 19 సంవత్సరాల వయసు ఉంటుంది. మా నాన్నగారి నుండి తెలుసుకున్న విషయాలు. సాయిబాబాకు మా నాన్న 3, 4 తరాల నుండి తెలుసు. బాబా నారాయణ అనే పదాన్ని తమ మాటల్లో తరచూ ఉపయోగిస్తుంటారని, నారాయణ తేలి, నారాయణ దోబి, బ్రాహ్మణ సన్యాసులు ఎప్పుడూ నారాయణ పదాన్ని వాడుతుంటారు. కాబట్టి వారు బ్రాహ్మణ సన్యాసి అయి ఉంటారు. బాబా గీతాల్లోని శ్లోకాలను వల్లిస్తుంటారు కాబట్టి వారికి సంస్కృతం తెలుసు. మా నాన్న సనాతన ఆచారాలను పాటించేవాడు. ఆయన బాబా పాదతీర్థాన్ని ఏనాడూ సేవించలేదు. కానీ దీక్షిత్ మొదలైన భక్తులు బాబా పాదతీర్థాన్ని సేవించేవారు. మా నాన్నగారి షడ్డకుడు బాలాసాహెబ్ బినీవాలే దత్తభక్తుడు. అతను 5-6 సంవత్సరాల కిందట చనిపోయాడు. 1899, 1900లో తనకు బాబాపై నమ్మకం లేకపోయినా మా నాన్న కోరిక మన్నించి షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాడు. అప్పుడు బాబా అతనికి 3 శిరస్సులున్న దత్తాత్రేయునిగా సాక్షాత్కరించారు. అప్పటి నుండి అతను బాబానే దత్తావతారంగా నమ్మి జీవిత పర్యంతం సాయిభక్తునిగా ఉండిపోయాడు. నేను మొదట 1900లో సాయిబాబాను దర్శించినప్పుడు వారు నెరసిన జుట్టుతో 50 సంవత్సరాల వయసున్న వారిలా కనిపించారు. కానీ వారు 1918 వరకు ఇంచుమించు అలాగే కనిపించారు. 1918లో ఇన్ఫ్లుయెంజా అను వ్యాధి దేశమంతటా వ్యాపించి ఉన్న సమయంలో బాబా మహాసమాధి చెందారు. జూన్ 10వ తేదీ 1936 వినాయక్ దాజీ బావే, వయసు 37 సంవత్సరాలు, బ్రాహ్మణుడు, షిరోల్, కొల్హాపూర్ రాష్ట్రం. 1932లో నేను బీబీసీఐ రైల్వే కంపెనీలో గుమస్తాగా పనిచేస్తుండేవాడిని. అప్పుడు నా నెల జీతం 90 రూపాయలు. నేను గురువుని అన్వేషిస్తూ 13/4/1932 నుండి ఒక నెల రోజుల పాటు గురుగీతం శ్రద్ధగా పారాయణ చేశాను. నేను ఆశించినట్లు నాకు గురువు లభించలేదు. స్వప్నంలో దత్త దర్శనమూ కాలేదు. తర్వాత గురువును పూజించడానికి పవిత్రమైన ఒక గురువారం నాడు దత్త మందిరానికి వెళ్ళాను. మందిరంలో దత్త విగ్రహం ఉన్న చోట చక్కగా మలిచిన ఒక సమాధి కనిపించింది. మరుసటి రోజు ఉదయం నా స్నేహితుని ఇంటికి వెళ్ళి దాబోల్కర్ రచించిన సచ్చరిత్ర పుస్తకాన్ని చూస్తున్నప్పుడు అందులోని బాబా సమాధి ఫోటో నా దృష్టిని ఆకర్షించింది. ఆ ఫోటోను నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. దత్త మందిరంలో నాకు కనపడిన సమాధి అదేనని రూఢీ చేసుకున్నాను. దీన్ని బట్టి శ్రీ సాయిబాబాయే నా గురువని తెలుసుకున్నాను. కొన్ని రోజుల పాటు బాబా ఊది ధరిస్తూ సాయిబాబాపై రచించిన కొన్ని పుస్తకాలను చదివాను. కానీ ఒక సమాధి గురువు కానేరదని అసంతృప్తిగా అనిపించేది. నేను ఆశ్రయించేందుకు, వారితో నా భావాలు విన్నవించేందుకు ఒక సజీవుడైన గురువు కావాలని కోరుకునేవాడిని. గురుగీత శ్రద్ధగా పారాయణ చేస్తే గురువు లభిస్తారన్న విషయం మరలా గుర్తుకొచ్చింది. వెంటనే గురుగీత పారాయణ ప్రారంభించాను. ఒక వారం తర్వాత నా కలలో కేట్గాం చెందిన నారాయణ మహారాజ్ కనిపించారు. వారే నా గురువని తలచి కేట్గాం వెళ్ళాను. అక్కడ నాకు ఒక కల వచ్చింది. కలలో నాకు నారాయణ మహారాజ్ కనిపించి నాకు శ్రీ సాయిబాబాకు ఎటువంటి భేదం లేదు, అక్కడికి నువ్వెందుకు వెళ్ళలేదు అని ప్రశ్నించారు. నాకు ఎవరో మార్గం చూపేవారు లేరని బదులు చెప్పాను. తర్వాత నాకు మెలకువ వచ్చింది. నేను షిరిడీ వెళ్ళి బాబాను గురువుగా ఎంచుకుని పూజించసాగాను. ఒక సాధువు నా చేయి చూసి సాయిబాబాయే నీ గురువు అని చెప్పారు. 1933లో నా కుమారునికి ప్లేగు వ్యాధి సోకింది. అది కేవలం బాబా ఊదీతోనే నయమైంది. మా సోదరి దుర్గాబాయి కాకత్కర్కు రామ సాక్షాత్కారం ఇప్పిస్తానని దత్త మహారాజ్ ఒకరు మాట ఇచ్చారు. ఆమె సంతోషించి ఆ సాధువుకు 100 రూపాయల నగదు, ఒక వెండి కప్పు ఇచ్చింది.
కానీ ఆ సాధువు చెప్పినట్లు ఆమెకు శ్రీరామ సాక్షాత్కారం లభించలేదు. ఆ దత్తమహారాజ్ వెండి కప్పు తిరిగి ఇవ్వడని ఆమె భయపడసాగింది. అప్పుడు నేను ఆ ఎండు కప్పును దత్తమహారాజ్ తిరిగి ఇస్తే దాన్ని సాయిబాబా సంస్థానికి సమర్పిస్తానని మొక్కుకోమన్నాను. అలా చేస్తే సాయిబాబా తిరిగి ఇప్పిస్తారని చెప్పాను. ఆమె అలాగే మొక్కుకుంది. అతను ఆ ఎండి కప్పు 100 రూపాయలు తిరిగి ఆమెకి ఇచ్చేశాడు. ఆమె ఎండు కప్పును సాయిబాబా సంస్థానం వారికి పంపి తన మొక్కు తీర్చుకుంది. సాయిబాబా గురించి 1916లోనే నాకు తెలుసు. అప్పుడు మా అమ్మ అన్నపూర్ణాబాయి దాజీబావే బాబాను దర్శించేందుకు షిరిడీ వెళ్ళింది. ఆ మసీదు మెట్లు ఎక్కుతున్నప్పుడు బాబా ఆమెను వారిస్తూ మసీదు అపవిత్రం అవుతుంది అన్నారు. ఆమె వెన్నుతిరిగి షిరిడీ నుండి యావలా వెళ్ళింది. అక్కడ ఉండగా ఆమెకు ఒక జాబు వచ్చింది. అందులో యావత్మాలలో ఉన్న తన కోడలు, నా సోదరుని భార్య చనిపోయినట్లు కబురు ఉంది. మా అమ్మ మసీదుకి వెళ్ళిన రోజుకి ఒక రోజు ముందే ఆమె చనిపోయింది. అప్పుడు ఆ విషయం మా అమ్మకు తెలియదు. చనిపోయిన 10 రోజుల వరకు సూతకపు అంటూ ఉంటుంది. మసీదుకి వెళ్ళినప్పుడు మా అమ్మకు తన కోడలు చనిపోయిన విషయం తెలియదు. కానీ బాబాకు తెలుసు. మా అమ్మ చనిపోయినప్పుడు పిండ ప్రదానం చేశాము. కానీ ఎంతసేపటికి కాకులు పిండాన్ని ముట్టుకోలేదు. అప్పుడు కాకులు పిండాన్ని తీసుకుని వెళ్తే 50 రూపాయలు సమర్పించుకుంటానని మా సోదరి బాబాకు మొక్కుకుంది. వెంటనే కాకులు వచ్చి పిండాన్ని తిన్నాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरत बाबू जी की जय। జూన్ 17వ తేదీ 1936 ముకుంద శాస్త్రి లేలే సిఓ కృష్ణశాస్త్రి వైదిక జీవనం వయసు 58 సంవత్సరములు కొంకణ బ్రాహ్మణుడు శనివార్పేట్ పూనా 1912లో నేను తరచూ షిరిడీ వెళ్ళి బాబాను దర్శించేవాడిని. ఒకసారి నేను నానాసాహెబ్ చందోర్కర్ టాంగాలో బయలుదేరాము. దారిలో గుర్రం వెనక కాళ్ళపై లేచినందువల్ల టాంగా పడిపోయింది. కానీ బాబా దయ వలన మేమిద్దరం ఎటువంటి గాయాలు లేకుండా క్షేమంగా బయటపడ్డాము. అదే సమయంలో బాబా మసీదులో తమ చేతులను శంఖంలా ఉంచి నోటి దగ్గర పెట్టుకుని ఊదుతూ నానా చనిపోతున్నాడు, కానీ నేనతన్ని చనిపోనిస్తానా, నానా ఆత మరత్ హోతే మీ మరుణ్ దేయిన్ ఖాయే అని అన్నారు. ఇది జరిగిన 8 రోజుల తర్వాత మేము షిరిడీకి వెళ్ళాము. బాబూసాహెబ్ జోగ్ 8 రోజుల క్రిందట బాబా పై విధంగా అన్నారని చెబుతూ అది నిజమేనా అని అడిగాడు. నేను అవునని సమాధానమిచ్చి జరిగిన వాస్తవాలను వివరించాను. 1914లో నా భార్య 8 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు నేను షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. బాబా నాకు 2 బర్ఫీ ముక్కలిచ్చి వెళ్ళు అన్నారు. నేను ఇంటికి వెళ్ళాను. నా భార్యకు సుఖప్రసవమైంది. ఇప్పుడు నాకు 4 పిల్లలు. నేను బాబాను మసీదులో పూజించేటప్పుడు నారాయణోపనిషత్తులోని తైత్తరీయ భాగాన్ని చదవమని బాబా నన్ను ఆదేశించారు. నేను 10 రోజుల పాటు ఆ భాగాన్ని వారి సన్నిధిలో పఠించాను. తర్వాత ఈ ఉపనిషత్తును దీక్షితుకు బోధించాను. బాబా అప్పుడప్పుడు భగవద్గీతలోని అప్ చేత్ సుధారాచార్ ఇతర శ్లోకాలు వల్లించటం నేను విన్నాను. వారికి సంస్కృతం తెలుసు. జూలై 7వ తేదీ 1938 కరెన్స్ టీజీ షాపూర్ జీ పెస్టన్ జామస్ యార్డ్ మాస్టర్ రైల్వే సర్వీస్ వయసు 75 సంవత్సరములు పార్సీ కొలంబా కూరస్ రూబాద్ బాగ్. నేను షిరిడీ వెళ్ళి బాబాను దర్శించి అక్కడ 3-4 రోజులు గడిపాను. నేను వారిని దర్శించింది ఆ ఒక్కసారి మాత్రమే. నేను మా బావమరిది కలిసి షిరిడీ వెళ్ళాము. మాకు దీక్షిత్ వాటలో క్రింది అంతస్తులో బస ఇచ్చారు. ధనవంతులకు గొప్పవారికి పై అంతస్తులో బస ఇస్తున్నట్లు గమనించాము. మేము మసీదుకెళ్ళి బాబా సన్నిధిలో కూర్చున్నప్పుడు బయటికి చెప్పకపోయినా మాకు కనిపించిన వసతి గురించిన ఆలోచనే మెదులుతూ ఉంది. ఈ దర్బారులో ఇదేం న్యాయం? గొప్పవారు పై అంతస్తులో సౌకర్యాలు అనుభవిస్తారు, పేదవారిని అసౌకర్యంగా ఉన్న క్రింది అంతస్తులో ఉంచారు అని మనసులో అనుకున్నాను. వెంటనే బాబా వీళ్ళని పై అంతస్తుకు తీసుకువెళ్ళండి అని ఒక భక్తునికి పురమాయించారు. దాంతో మాకు పై అంతస్తులో బస ఏర్పాటు చేయబడింది. బాబా అంతర్యామిత్వానికి సమదృష్టికి వారి దర్బారులో అందరికీ ఒకే న్యాయం ఉంటుంది అనడానికి ఇదొక నిదర్శనం. మేము షిరిడీ నుండి బయలుదేరుతున్నప్పుడు వారు బయటికి వచ్చి శుభసూచకంగా చేయి ఊపుతూ మాకు వీడ్కోలు చెప్పారు.
శ్రీ సాయిబాబా ద్వారా నాకు కలిగిన అనుభవం ఇదొక్కటే. వారు భగవంతుడని నేను నమ్ముతున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్. ఆధుని శరత్ బాబూజీకి జై. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచరిత్రము 48వ అధ్యాయం. జూలై 20వ తేదీ 1936. కుషాబాబు ఉరఫ్ కృష్ణాజీ కాశీనాథ్ జోషి, వయసు 70 సంవత్సరాలు, జోషి వతందార్, బ్రాహ్మణుడు. తండ్రి కాశీనాథ్ పద్మాకర్ జోషి, మిరజ్గాం అహ్మద్నగర్ నుండి 10 మైళ్ళు. నేను పేద కుటుంబానికి చెందినవాడిని. నాకు ఉపాధ్యాయ వృత్తికి అర్హత పొందేందుకు అవసరమైన ప్రాథమిక విద్యను ప్రాంతీయ భాషలో చెప్పించారు. ఆ ఉద్యోగంలో నాకు నెలకు 5 నుంచి 7 రూపాయలు జీతం వచ్చేది. ఇదిగాక వంశపారంపర్యంగా వచ్చే పూజారి వృత్తికి కావలసిన శిక్షణ కూడా ఇప్పించారు. కానీ నాకు ఈ రెండింటిపై ఆసక్తి లేదు. నేను భక్తి మార్గానికే నా జీవితాన్ని అంకితం చేయదలుచుకున్నాను. నాకు సాత్వికులు, గొప్ప మహాత్ములు అయిన దత్త మహారాజు అనే గురువు లభించారు. వారిని సేవించుకుంటూ వారి దగ్గర యోగ విద్య అభ్యసించసాగాను. వారి శిక్షణలో ఆసనాలు, ప్రాణాయామం, కుండలిని శక్తిని మేలుకొల్పడం మొదలగు విద్యలని నేర్చుకున్నా నాకు తృప్తి కలగలేదు. మా గురువుగారి మారణం, ఉచ్చాటనం, వశీకరణం మొదలైన మంత్ర విద్యలు ఎన్నో తెలుసు. ఈ విద్యలు నేర్పమని పట్టుబట్టాను. అవి నేర్చుకోవడం మంచిది కాదని మా గురువుగారు నాకు నచ్చజెప్ప చూశారు. కానీ నా యువరక్తంలో ఉన్న ఉత్సుకత, మొండితనం వలన ఆ మంత్ర విద్యలు నేర్పమని వారిపై గట్టి ఒత్తిడి తెచ్చాను. మా గురువుగారు అయిష్టంగానే నాకు విద్యలన్నీ నేర్పారు. ఒక ఇనుప కడియాన్ని ధరించి ఈ మంత్రాన్ని నిర్ణీత సంఖ్య మేరకు నిష్ఠగా జపించి వాటిని వశపరుచుకున్నాను. నేను ఒక మంత్రం ఉచ్చరించి వెంటనే నా చేతుల్లోకి పేడాలను, ఇతర మిఠాయిలను తెప్పించగలిగేవాడిని. ఈ మిఠాయిలను నేను తినకూడదు, అమ్మకూడదు. నా మంత్రశక్తికి అబ్బురపడి నన్ను అభినందించే వారికి పంచిపెట్టేవాడిని. ఇవన్నీ కేవలం మంత్రోచ్చారణ ద్వారా చేసేవాడిని. కానీ యక్షులు, కామినీలు మొదలైన దుష్ట శక్తులను వశపరచుకోవడం ద్వారా కాదు. అంతేగాక ఇతరులు ప్రయోగించిన దుష్ట శక్తులను నిర్వీర్యం చేయగలిగేవాడిని. ఇది ప్రమాదంతో కూడుకున్నది. ఈ శక్తులను ప్రయోగించి ప్రాణహాని కూడా కలిగించవచ్చు. ఒక్కోసారి ఆ శక్తులు ప్రయోగించిన వారికి కూడా భౌతికంగా హాని కలుగజేయవచ్చు. నేను 22 సంవత్సరాల వయసుగా ఈ మంత్రశక్తులన్నిటి మీద పట్టు సాధించాను. ఆ సమయంలో మా గురువుగారు సమాజానికి దూరంగా హిమాలయకు వెళ్ళి ఆమరణాంతం అక్కడే గడపదలిచారు. మా గురువు నన్ను ఉత్తర దిశగా ఢిల్లీ వరకు తీసుకుని వెళ్ళి అక్కడ నాకు తుది వీడ్కోలిస్తూ షిరిడీలో సాయిబాబా అని పేరుతో తమ జ్యేష్ఠ సోదరుడు ఉన్నాడని, నన్ను వారి దగ్గరకు వెళ్ళి వారు చెప్పినట్టుగా నడుచుకోమని ఆదేశించి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నా గురువు నాకు కనిపించలేదు. వారిని గురించిన వివరాలేమీ తెలియరాలేదు. నేను 1908లో గురువు ఆదేశానుసారం షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. నేను నా ఇనుప కడ్డియాన్ని తీసివేసి మంత్ర విద్యా ప్రయోగం ద్వారా పేడాలు మొదలైనవి తెప్పించడం మానిన తర్వాతే బాబా తమతో ఉండేందుకు అనుమతిస్తామని చెప్పారు. ఖచ్చితమైన వారి ఆదేశాన్ని పాటించి ఇనుప కడియాన్ని పగులగొట్టి అవతల పారేశాను. మంత్ర విద్యలను కూడా త్యజించాను. షిరిడీలో భిక్ష చేసి జీవన విధానం గడిపేవాడిని. నాకు షిరిడీలో ఒక నివాసం లేదు. బాబా నన్ను పగలంతా మసీదులో ఒక మూల కూర్చొని దాసబోధ పారాయణ చేస్తుండమని ఆదేశించారు. నేను అలాగే చేసేవాడిని. రాత్రులు ఎక్కడ చోటు దొరికితే అక్కడ పండుకునేవాడిని. బాబా నాకు కానీ ఇతరులకు కానీ ఏ ఉపదేశము ఇవ్వలేదు. అప్పటికింకా బొంబాయి నుండి కానీ ఇతర పట్టణాల నుండి కానీ భక్తులు రావడం మొదలవలేదు. అప్పుడప్పుడు గ్రామస్తులు మాత్రమే వారిని దర్శించి జ్వరము, కడుపు నొప్పి వంటి చిన్న చిన్న సమస్యలకు ఉపశమనం కోరేవారు. బాబా మసీదులో నిరంతరం వెలుగుతుండే తమ దుని నుండి ఊది తీసి వారికి ఇచ్చేవారు. వారు అందరినీ దక్షిణ అడిగేవారు కాదు. కొద్ది మందిని మాత్రమే 4-5 పైసలు దక్షిణ అడిగి దునికయ్యే కట్టెలకు మొదలగు వాటికి వాడేవారు. వారి దగ్గరికి వచ్చే గొప్పవారి విషయానికి వస్తే తరచూ నానాసాహెబ్ నిమోన్కర్ను వారితో చూసేవాడిని. బాబా తమ సంభాషణలో బ్రహ్మ, మాయ, వివేకం, మహావాక్య తత్వాలు, సాధనా చతుష్టయాలు మొదలైన విషయాలు ప్రస్తావించగా నేను వినలేదు. బాబా ఇందు విశ్వాసం ఉంచి ఆశ్రయించిన వాళ్ళకి తమ అద్భుత శక్తులతో భగవంతుని పట్ల విశ్వాసాన్ని కలిగించేవారు. అలా ఆశ్రయించిన వాళ్ళు తమ ఇష్టదైవాన్ని ఉపాసించిన పిదప వారి ఇష్టదైవం యొక్క సాక్షాత్కారాన్ని బాబా ప్రసాదించేవారు. నేను బాబా సన్నిధిలో 3 సంవత్సరాలు గడిపాను. ఆ తర్వాత 9 సంవత్సరాలు వారిని తరచుగా దర్శిస్తూ వచ్చాను. ఈ 9 సంవత్సరాల కాలంలో ఒకసారి బాబా
ఆ 3 తలల వ్యక్తిని చూడు అని అన్నారు. 3 తలలు ఉన్నవారు దత్తాత్రేయుడే కాబట్టి గాన్గాపూర్ వెళ్ళి దత్తాత్రేయుని దర్శించమని బాబా ఆదేశంగా భావించాను. నేను గాన్గాపూర్ సంవత్సరానికి 2 సార్లు, గురు పూర్ణిమకు ఒకసారి, మాఘ పూర్ణిమకు మరొకసారి వెళ్ళేవాడిని. బాబా నన్ను 3 రోజులకు ఒక పారాయణ చొప్పున 108 సార్లు గురుచరిత్ర పారాయణ చేయమని ఆదేశించారు. నేను ఈ పని మీద గాన్గాపూర్ వెళ్ళి అక్కడ 10-11 నెలలు ఉండి వారు చెప్పినట్లుగా పారాయణ పూర్తి చేశాను. నేను నా మంత్రశక్తులను ఉపయోగించడాన్ని బాబా నిషేధించారు, కానీ వారి దయతో నాకు మరొక శక్తిని ప్రసాదించారు. అది ఎలా జరిగిందో వివరిస్తాను. నేను ఒక ఏకాదశి రోజున మసీదులో వారి ప్రక్కన కూర్చొని ఉన్నాను. అప్పుడు బాబాకు నాకు జరిగిన సంభాషణ. బాబా, ఈరోజు నువ్వేమి తిన్నావు? నేను ఏమీ తినను, ఈరోజు ఏకాదశి. బాబా, ఏకాదశి అంటే ఏమిటి? నేను ఉపవాసం ఉండే రోజు. బాబా, ఉపవాసం అంటే ఏమిటి? నేను కందమూలాలు తప్ప మరేది తినకుండా ఉండటం. కందమూలాలంటే దుంప వేళ్ళు, మామూలుగా చిలగడ దుంపలని కందమూలాలు అంటారు. వాటిని ఏకాదశి రోజు తింటాము. బాబా, కాందాలో గల ఉచ్చారణ సామ్యాన్ని అవకాశంగా తీసుకొని కొన్ని ఉల్లిగడ్డలు నా చేతిలో పెట్టి తినమంటూ బలవంతం చేయసాగారు. వారి అభిష్టానికి వ్యతిరేకంగా నడుచుకోవడం ఇష్టం లేక నేను చివరికి లొంగి, మీరు తింటే నేను తింటాను అన్నాను. అప్పుడు బాబా వెంటనే కొన్ని ఉల్లిగడ్డలు తీసుకొని తిన్నారు. నేను కొన్ని ఉల్లిగడ్డలు తిన్నాను. అప్పుడే కొందరు భక్తులు మసీదులోకి వస్తున్నారు. బాబా నన్ను ఆట పట్టించాలని తలచి వచ్చిన భక్తులను ఉద్దేశించి, ఈ బాపనోడు చూశారా, ఏకాదశి రోజు ఉల్లిగడ్డలు తింటున్నాడు అన్నారు. నేను చేసిన పనిని సమర్థించుకోవాలని బాబా తిన్నారు కనుక నేను తిన్నాను అని బదులు చెప్పాను. బాబా వెంటనే నేను అసలు ఉల్లిగడ్డలనే తినలేదు అంటూ ఉన్నది కక్కేశారు. దానిలో ఉల్లిగడ్డలు అసలు లేవు, చిలగడ దుంపలు ఉన్నాయి. మళ్ళీ బాబా, చూశారా, నేను తిన్నది ఉల్లిగడ్డలు కాదు, చిలగడ దుంపలు అన్నారు. బాబా తమ అద్భుత శక్తితో ఉల్లిగడ్డలను చిలగడ దుంపలుగా మార్చేశారు. నాకు అది ఒక మహత్తర అవకాశంగా తోచింది. బాబా కక్కిన దానిని ప్రసాదంగా భావించి ఒక్క ఉదుటున దాని పైబడి నోటితో లాక్కుని తినేశాను. బాబా తిట్టి అవతలకు తోసేశారు, కొట్టారు కూడా. బాబా ఉచ్చిష్టాన్ని తినగలిగినందుకు మహదానందంలో ఉన్న నేను ఇవేమీ లెక్క చేయలేదు. అక్కలకోట మహారాజు వలె బాబా తిట్టిన తిట్లు, కొట్టిన దెబ్బలు శుభాన్ని, శ్రేయస్సును కలుగు చేస్తాయని నాకు తెలుసు. అందువల్ల వారి తిట్లను, దెబ్బలను ఆశీస్సులుగా భావించాను. మరుక్షణం బాబా మనోవైఖరి మారిపోయింది. వారిపై నాకున్న అచంచల విశ్వాసానికి అభినందన పూర్వకంగా నా తలపై వారి హస్తాన్ని నుంచి ఆశీర్వదించారు. అప్పటి నుండి బాబాను స్మరించి చేతులు చాచిన వెంటనే నా చేతుల నుండి వెచ్చని ఊదు రాలుతున్నట్లు వరాన్ని ప్రసాదించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఈ విషయం చెప్పిన తర్వాత కుసుభావ్ తన 2 చేతులను దోసిల్లా పట్టి ముందుకు చాచి ముఖానికి దగ్గరగా పెట్టుకుని తల ఎత్తి కళ్ళు మూసుకుని బాబాను ధ్యానించాడు. 1 నిమిషం తరువాత, ఇదిగో ఊది, చేతులు పట్టండి అంటూ తమ దోసిల గుండా ఊదిని ధారగా పోయసాగాడు. నేను నాతో వచ్చిన అవస్థే అతని దోసిలి క్రింద పేపర్ పెట్టి కొన్ని ఔన్సులు ఊది సేకరించి దాచుకున్నాము. బివి నరసింహస్వామి. ఊదీ ప్రసాదం పట్ల విశ్వాసంతో నా దగ్గరకు వచ్చే భక్తులకు ఆ అద్భుత వరం వల్ల లభించిన ఊదీని పంచిపెట్టేవాడిని. అది వారి బాధలను, పలు రకాల దుష్ప్రభావాలను తొలగించేది. సంతానము లేని వారికి సంతానం కూడా ప్రసాదించేది. ఈ శక్తి కొరకు నేను ఏ జపము చేయవలసిన అవసరం లేదు. అది నాలో స్థిరంగా నిలిచింది. ఇక చేతుల్లోనికి పేడాలను తెప్పించే మంత్ర విద్య పట్ల బాబా విధించిన నిషేధాన్ని నేను తప్పక పాటించేవాణ్ణి. కానీ అప్పుడప్పుడు భక్తులు ఒత్తిడికి లొంగి ఆ మంత్రశక్తులను ప్రయోగించవలసి వచ్చేది. దుష్టశక్తులను తిప్పికొట్టే మంత్ర విద్యను మాత్రం ప్రయోగిస్తూ ఉండేవాడిని. ఇలా చేస్తున్నందుకు నేను పశ్చాత్తాపం చెందలేదు. నెల క్రితం
రాజ్ మచికర్ మనుమడిపై దుష్టప్రయోగం ఏదో జరిగింది. అది క్షుద్రశక్తి ప్రయోగాల్లో వాడుకల్లో ఉండే ప్రయోగం. ఈ విధమైన శక్తులను తిప్పికొట్టేందుకు కొన్ని ప్రత్యేకమైన మంత్రాలు ఉన్నాయి. అవి నేను అభ్యసించి ఉన్నాను. అతని శరీరం పైన, గుడ్డలపైన, పడకపైన అకారణంగా నల్లని మచ్చలు ఏర్పడేవి. అవి ప్రతి శనివారం మాత్రమే కనిపించేవి. రాజ్ మచికర్ నాకు కబురు పెట్టాడు. నేను వారి ఇంటికి వెళ్ళి ఆ దుష్ట ప్రయోగాన్ని నిష్ఫలం చేసే మంత్రాలు చదివి దత్తాత్రేయుని పూజ నిర్వహించి ఆరతిచ్చాను. నేను పూజ నిర్వహించిన తరువాత శనివారం అంటే 18/7/1936 మచ్చలు కనబడలేదు. ఆ దుష్టశక్తుల్ని విజయవంతంగా తిప్పికొట్టగలిగాను. నేను 3 సంవత్సరాలు బాబా చెంత గడిపిన తరువాత మా నాన్న వచ్చి నన్ను నాన్నతో తీసుకెళ్ళాడు. మా నాన్న వచ్చి నన్ను తనతో తీసుకెళ్ళాడు. నేను ఇంటికి వెళ్లే ముందు బాబాను దర్శించాను. బాబా, ఈసారి వచ్చేటప్పుడు ఇద్దరుగా రండి అన్నారు. కొన్ని రోజుల తరువాత నేను, మా నాన్న షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాము. అప్పుడు అంతకుముందు దర్శనంలో తాము చెప్పిన ఇద్దరుగా రండి అన్న మాటలకు అర్థం పెళ్లి చేసుకుని భార్యతో రా అని వివరించారు. తరువాత మా నాన్న నన్ను షిరిడీ నుండి తీసుకెళ్ళాడు. నేను పెళ్లి చేసుకున్నాను. పెళ్ళి అయినప్పటికీ నేను షిరిడీ వెళ్ళి బాబా దగ్గర ఉండడానికి ఇష్టపడేవాడిని. అందుకే ఒకసారి ఒంటరిగా వెళ్ళి చాలా రోజులు షిరిడీలోనే ఉండిపోయాను. అప్పుడు నా భార్య వచ్చి తనతో తీసుకెళ్ళింది. ఇప్పుడు నాకు పిల్లలు, మనుమలు కూడా ఉన్నారు. నేను ఒకసారి షిరిడీ వెళ్ళి బాబాను దర్శించినప్పుడు నన్ను చూడటానికి ఎందుకు ఇంత దూరం శ్రమపడి వస్తావు? నేను అక్కడే ఉన్నాను అన్నారు. అంతేకాక మా గ్రామంలో వారు ఉండే ప్రదేశాన్ని వర్ణించి చెప్పారు. నేను తరువాత ఆ ప్రదేశానికి వెళ్ళి ముళ్ళ పొదలు మొదలైనవన్నీ తొలగించి శుభ్రపరిచాను. అక్కడ నాకు ఒక సమాధి కనిపించింది. నేను ఆ స్థలాన్ని కొని సమాధిని పూజించసాగాను. అక్కడ నాకు బాబా దర్శనం లభించేది. అప్పటి నుండి శ్రీరామనవమి ఉత్సవాలకు తప్ప నేను షిరిడీ వెళ్ళేవాడిని కాదు. మరో విషయం ఏమిటంటే, చేతుల్లోనికి ఊది సృష్టించే శక్తిని నేను ఇతరులకు ఇవ్వవచ్చును. కానీ ఆ శక్తిని స్వీకరించే వ్యక్తి 6 నెలల పాటు అత్యంత నియమనిష్టలు పాటించి ఇంద్రియ నిగ్రహంతో కఠోర బ్రహ్మచర్య దీక్ష అవలంబించాలి. 30/8/1936 చెప్పిన విషయాలు. మిరాజ్గాంలో ఫకీర్ షా అను సాధువు సుప్రసిద్ధులు. వారు 200 సంవత్సరాలకు పూర్వం జీవించి ఉండేవారు. వారి సమాధి ఉండే స్థలము అప్పటి జాగీర్దారు వారికి ఏనాముగా ఇచ్చారు. కానీ ఆ స్థలము ఇప్పుడు నా సొంతం. వీరికి శిష్యులు కానీ వారసులు కానీ లేరు. వారి దర్శనం ఇప్పటికీ మనం చేసుకోవచ్చు. చాతుర్మాసాలలో వారి దర్శనం లభించదు, కానీ వారి మాటలు వినబడతాయి. వారు చాలా తక్కువగా మాట్లాడతారు. అప్పుడప్పుడు సాయిబాబాను గురించి మాట్లాడేవారు. వారి మాటల ద్వారా భక్తి, జ్ఞాన మార్గాల్లో ప్రగతిని సాధించేదంటూ ఏమీ ఉండదు. భక్తుల్లో నమ్మకం కలిగించేందుకు మాత్రమే వారు దర్శనమిచ్చేవారు. వారు శ్రీ సాయిబాబా జీవించే ఉన్నారని చెప్పేవారు. కానీ వారు ఏ రూపంలో ఉన్నది మాత్రం తెలియజెప్పేవారు కాదు. తాము సాయిబాబా ఒకే కూటమికి చెందినవారమని, వారితో సన్నిహిత సంబంధం ఉందని చెప్పేవారు. ఆ రోజు రాత్రి
శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఆ రోజు రాత్రి 10 గంటల సమయంలో కుశాబావు నారాయణరావు భిడే గదిలోనికి ప్రవేశించి తన చేతుల్లోనికి ఊదీని సృష్టించి కొంత నారాయణరావు నుదుటిపై రాసి మిగిలిన దాన్ని అందరికీ పంచిపెట్టారు. తరువాత ఊదీని సృష్టించే శక్తిని గురించి మరికొన్ని విషయాలు క్రింది విధంగా చెప్పారు బివిఎన్ స్వామి. నేను చేతుల్లోకి ఊదీ సృష్టించడం అనేది ఎలాంటి మంత్రాలు ఉచ్చరించటం వల్ల జరిగేది కాదు. కేవలం బాబాను స్మరించటం వల్లే సాధ్యమైంది. కానీ చేతుల్లోనికి పేడాలు మిఠాయిలు తెప్పించటం మంత్రప్రయోగం వల్ల జరిగేది. నా చేతుల్లో ప్రత్యక్షమైన పేడా కానీ మిఠాయి కానీ మరో చోట నుండి తెప్పించబడేది. అంటే పేడాలు ఒక చోటు నుండి మరొక చోటికి బదిలీ చేయటం అన్నమాట. అందుకే దీనిని బాబా నిషేధించారు. జూలై 26వ తేదీ 1936 బాలకృష్ణ గోవింద్ ఉపాసనీ శాస్త్రి పదవీ విరమణ చేసిన సంస్కృత ఆచార్యుడు. వయస్సు సుమారు 69 సంవత్సరములు. బ్రాహ్మణుడు. తండ్రి గోవింద గోపాల్ ఉపాసనీ శాస్త్రి, శనివార్పేట, పూనా. పూనాలో ప్లేగు వ్యాధి ప్రబలి ఉన్నప్పుడు మా కళాశాల కొన్ని నెలలు మూసివేశారు. అప్పుడు నేను నా భార్యను అమ్మను తీసుకొని తీర్థయాత్రలకు బయలుదేరాను. హరిద్వార్, ఋషికేశ్ చూసుకొని తపోవన్కు వెళ్ళాము. అక్కడ ఒక సాధువు నా వైపే ప్రకాశవంతమైన కళ్ళతో తదేకంగా చూస్తుండటం గమనించాను. అతనికి నమస్కరించాను. అతడింకా నన్ను పరికించి చూస్తూ, నీవు సతానాకు చెందినవాడివి కదా అని అడిగారు. మా పూర్వీకుల స్థలం సతానా కాబట్టి అవునని జవాబు చెప్పి తామెవరో చెప్పమని అభ్యర్థించాను. రేపు ఇదే సమయానికి మధ్యాహ్నానికి ఇక్కడికి రా, నేను చెప్తాను అన్నారు. నేను బసకు వెళ్ళి ఈ విషయాన్ని మా అమ్మకు చెప్పాను. ఆమె కాసేపు ఆలోచించి వారు మల్హరేకు మయూరపురం చెందిన తమ వంశగురువు ఉద్ధవ మహారాజ్ అయి ఉంటారని భావించింది. ఆమె కూడా వారిని దర్శించాలన్న కోరికతో నాతో పాటు నిర్ణీత సమయానికి సాధువును కలవాల్సిన ప్రదేశానికి వచ్చింది. 15 నిమిషాలు అక్కడంతా వెతికిన తరువాత సంచారి అయిన ఒక సాధువు కోసం వెతకటం వృధా ప్రయాసాన్ని తలచి మా అమ్మ వెళ్ళిపోయింది. మా అమ్మ వెళ్ళిన మరుక్షణమే ఆ సాధువు నా ముందు ప్రత్యక్షమయ్యాడు. అతను గంభీరంగా, ఎప్పుడూ ఈ విధంగా నడుచుకోవద్దు అన్నారు. ఏ విధంగా నడుచుకోకూడదు అని అడిగాను. అతను, ఎవరిని రమ్మని ఆదేశిస్తారో వారు మాత్రమే రావాలి. భౌతికంగానే గాక ఇతర విషయాలలో కూడా ఒక వ్యక్తికి మరో వ్యక్తికి ఎంతో తేడా ఉంటుంది. ఏ ఇద్దరూ ఒకటిగా ఉండరు. అందువల్ల పిలిచిన వారు మాత్రమే రావాలి అన్నారు. ఇక మీదట అదే విధంగా నడుచుకుంటానని వారికి మాట ఇచ్చి తామెవరో చెప్పమని అభ్యర్థించాను. నీవు నీ ఇంట్లో పూజించే దేవుళ్ళ మధ్య ఒక శాలిగ్రామం పవిత్ర శిల ఉంది కదా అని అడిగి దానిని యథాతథంగా వర్ణించారు. నేను ఉందని చెప్పాను. ఆ శాలిగ్రామంను ఉద్ధవ మహారాజుకు ఇచ్చింది నేనే. ఉద్ధవ మహారాజ్ దానిని అతని మనుమడికి ఇచ్చాడు. అతను మీ తాతగారికి ఇచ్చాడు అని చెప్పారు. ఆ శాలిగ్రామం నాకు వంశపారంపర్యంగా లభించింది. దానిని ఇంకా నేను పూజిస్తున్నాను. ఆ సాధువు చూడటానికి 50-60 సంవత్సరాల వయసున్నట్లుగా కనిపించారు. లావుగా, బలంగా, వంటిపై కేవలం కౌపీనం మాత్రం ధరించి ఉన్నారు. అప్పటికి వారెవరన్నది నాకు నిర్ధారణ కాలేదు. అంతలో ఆయన తమ చేతులను ఊపుతూ నా దృష్టిని ఆకర్షిస్తూ, ఒక చెట్టుంది, ఇద్దరు దాన్ని నెక్కారు, ఒకడు క్రిందికి వచ్చాడు, మరొకడు పైకి వెళ్ళాడు అన్నారు. అప్పటి వరకు మరాఠీలో మాట్లాడుతున్నవారు ఈసారి హిందుస్థానీలో మాట్లాడారు. చివరగా వారు, నీవు తెలుసుకుంటావులే అని చెప్పి అదృశ్యమయ్యారు. ఇది జరిగిన చాలా సంవత్సరాల తరువాత 1910,
11 ప్రాంతంలో వచ్చిన క్రిస్మస్ సెలవులలో నా తమ్ముడు కాశీనాథ్ను ఉపాసనీ బాబా వెతకటానికి ధూళే నుండి దక్షిణం వైపు బయలుదేరాను. కాశీనాథ్ ప్రాణాయామం అభ్యసిస్తూ శ్వాసకు సంబంధించిన ఒక వింత జబ్బుకు గురి అయ్యాడు. అతడు పడుకుంటే ఊపిరి ఆగిపోయేది. అందువల్ల పడుకోలేడు. తత్ఫలితంగా నిద్ర కరువైంది. జీర్ణశక్తి కూడా లోపించింది. దాంతో అతను ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. మాకు అతని జాడ తెలియలేదు. నేను రైలులో మన్మాడు నుండి దక్షిణం వైపు వెళుతున్నాను. ఆ రైలు కోపర్గాంలో కొద్ది నిమిషాలు ఆగినప్పుడు కోపర్గాం మామలతాదారుగా పనిచేస్తున్న నా స్నేహితుడు భట్ ప్లాట్ఫారంపై నన్ను కలిశాడు. తనతో ఒకరోజు ఆనందంగా గడపమని అక్కడ దించేశాడు. అక్కడికి 6 మైళ్ళ దూరంలోనున్న షిరిడీలో సాయిబాబా అనే గొప్ప సాధువు ఉన్నారని, వారిని తప్పక దర్శించమని చెప్పి తన టాంగాలో షిరిడీకి పంపాడు. నేను మసీదుకు వెళ్ళాను. సాయిబాబా ధ్వని దగ్గర నిలబడి అప్పుడప్పుడు తమ చుట్టూ తాము తిరుగుతూ ఉన్నారు. వారు నన్ను చూసి లోనికి రమ్మని పిలిచారు. నేను వెళ్ళి వారికి సాష్టాంగ ప్రణామం చేశాను. నన్ను పరికించి చూస్తూ ఖండోబా దేవాలయానికి వెళ్ళమన్నారు. బాబా ఖండోబా దేవతను దర్శించమని చెప్తున్నారని తలచి, అందరు దేవుళ్ళు బాబాలోనే ఉన్నారని, వారి దర్శనంతో నాకు తృప్తి కలిగిందని బదులు చెప్పాను. ఖండోబా ఆలయానికి వెళ్ళు అని బాబా మళ్ళీ చెప్పారు. దీనిని బట్టి వారు నన్ను అక్కడ ఉండకుండా వెళ్ళిపోమ్మంటున్నారని అనుకున్నాను. దాంతో నేను మసీదు ప్రక్కనున్న ఇంటికి వెళ్ళాను. వారికి బాబా ఆదేశం గురించి చెప్పగా, ఖండోబా ఆలయంలో ఉపాసనీ శాస్త్రి అనే వ్యక్తి ఉన్నాడని వాళ్ళు చెప్పారు. వెంటనే నేను ఖండోబా దేవాలయానికి వెళ్ళగా అక్కడ నా తమ్ముడు కనిపించాడు. కాశీనాథ్ తను బాబా ఆదేశం మేరకు అక్కడ నివసిస్తున్నానని, బాబాను అరుదుగా దర్శిస్తానని చెప్పాడు. నేను అతని భోజన ఖర్చుల నిమిత్తం 4 రూపాయలు దాదా కేల్కర్కి ఇచ్చి తిరిగి మసీదుకు వచ్చాను. నేనప్పుడు షిరిడీలో 1-2 రోజులు గడిపాను. మొదటి రోజు బాబా అందరినీ మామూలుగా దక్షిణలు అడుగుతున్నారు. కొందరు వారికి దక్షిణ సమర్పించారు. వారు చేయి చాపి నన్ను కూడా దక్షిణ కుక్షిణ ఇస్తావా అని అడిగారు. నా దగ్గర డబ్బు లేదని చెప్పి నా ప్రణామాలు సమర్పించాను. బాబా అప్పుడు హిందుస్థానీలో, చూడు, ఒక చెట్టు ఉంది, 2 దానిని ఎక్కారు, ఒకడు క్రిందికి వచ్చాడు, మరొకడు పైకి వెళ్ళాడు అని తపోవనంలోని సాధువు చెప్పిన మాటలు యథాతథంగా చెప్పారు. నేను ఒక్కసారిగా తపోవనం సాధువును గుర్తు చేసుకున్నాను. చూడడానికి ఆ సాధువు బాబా వేషధారణలో వేరుగా ఉన్నా రూపంలో దగ్గరి పోలికలు కనిపించాయి. తరువాత బాబా తమ స్వీయ చరిత్రలోని కొన్ని జ్ఞాపకాలను ప్రస్తావించారు. ఝాన్సీ రాణి పాల్గొన్న యుద్ధంలో తాము సైన్యంలో ఉన్నామని చెప్పారు. 2వ రోజు కూడా బాబా నన్ను దక్షిణ అడిగారు. నా దగ్గర రైలు ఛార్జీలకు బొటాబొటీగా సరిపోయే డబ్బులే ఉన్నాయని, దక్షిణ ఇవ్వలేకపోతున్నందుకు క్షమించమని అన్నాను. అప్పుడు వారు నా జేబులో నుండి వెండి గడియారాన్ని చూపిస్తూ దానిని దక్షిణగా ఇవ్వమని అడిగారు. నేను 1 నిమిషం సంకోచించినా మొత్తానికి దానిని వారికి సమర్పించాను. వారు దానిని తీసుకొని ప్రక్కనే ఉన్న ఒక ఫకీరుకు ఇచ్చారు. తరువాత నన్ను చూస్తూ, గడియారం కోల్పోయానన్న నా బాధను తీరుస్తూ, దీనివల్ల నీవు పోగొట్టుకున్నదేమీ ఉండదులే అన్నారు. నేను వారికి ఇచ్చింది బహుస్వల్పమని చెప్పి నేను ఇంటికి బయలుదేరాను. కోపర్గాం మీదుగా పూనా చేరాను. అక్కడ నా స్నేహితుడైన నాతూ ఇంటికి వెళ్ళాను. షిర్డీలో బాబాకు నేను సమర్పించిన జేబు గడియారం గురించి మాట్లాడుతూ, అలాంటి గడియారం కొనాలంటే ఎంత ఖరీదవుతుందని విచారించాను. అదే సమయంలో నాతూ సోదరుడు 60 రూపాయలు ఖరీదు చేసే బంగారు జేబు గడియారాన్ని పంపి దానిని నన్ను కానుకగా స్వీకరించమని చెప్పాడు. నేను స్వీకరించాను. నేను బాబాకు గడియారం ఇచ్చినందువల్ల పోగొట్టుకున్నదేమీ లేదు. నేను షిరిడీకి 1-2 సార్లు వెళ్ళాను. అప్పుడు శ్రీ సాయిబాబాపై ఒక సంస్కృత పద్యాన్ని రచించాను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा पुकार, मुझसे पद दिखलाना. मैं अंधा हूँ बंधा पुकार, मुझसे पद दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गणों कहे अब क्या बोलूं, ढक गई मेरी रसना. दास गणों कहे अब क्या बोलूं, ढक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई. रहमो नजर करो मैं अंधा
तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नज़र करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नज़र करो, अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नज़र करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
Sai Baba,